శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం భజన మండళ్ల సభ్యులకు మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే మహత్తరమైన కార్యక్రమమని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అల్పిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పిఆర్ ఆనంది తీర్థాచార్య ముందుగా మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విఘ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞానపూర్వకంగా శ్రద్ధతో యోగ్యతానుసారంగా పనిచేయాలని, శ్రేయ మార్గమైన ఇలాంటి అంశాలను అలవర్చుకుంటే జీవనం సుఖమయం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 3500 మంది భజన మండల సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఆ 7 కొండల్ని అలిపిరి పాదాల నుంచి మెట్లోత్సవంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు ఈరోజు ఈ మెట్ల పూజలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, మొత్తం వేలాది మంది మహిళలు, చిన్నారులు ఈ మెట్లోత్సవంలో ఈ పూజలో పాల్గొని స్వామివారిని స్మరించుకుంటూ ఈరోజు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో వీరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరానికి ఒకసారి కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చి కూడా భక్తులందరూ ఈ మెట్లోత్సవ పూజలో పాల్గొనే విధంగా ప్రతి పౌర్ణమి రోజు ఉంటే బాగుంటుందని చెప్పి స్వామీజీలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఒక ప్రయత్నం కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ ధర్మం రక్షితగా ధర్మాన్ని మనం ఆచరిస్తూ ధర్మాన్ని కాపాడే దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నా. గోవింద నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మన తిరుమల తిరుపతి దేవస్థానము దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రతి ఏడాది త్రైమాసిక మెట్లోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఈ కొండ అనేది భగవత్ స్వరూపము. ఆ భగవంతుని సర్వావయములు ఈ పర్వతంలో దాగి ఉంది. ఈ మెట్లు అనేది భగవంతుని పాదములను ఆశ్రయించి భగవంతుని పాదములను పూజించిన తర్వాత మనము ఈ మెట్లు ఎక్కుతూ వెళ్ళాలని చెప్పేసి ప్రాచీన కాలంలో పురంధరదాసులు, అన్నమాచార్యుల వారు, వ్యాసరాజ యతీశ్వరులు ఈ ఒక పర్వతాన్ని చూచి ఎక్కేటప్పుడు మనం ఏదో ఒక కాలక్షేపం చేస్తూ మనం ఎక్కకూడదు. ఇది భగవద్దేవతా స్వరూపము. సకల దేవతలే, ముక్కోటి దేవతలే వృక్షరూపముగా, మునిశ్రేష్ఠులు మృగములుగా, పాషాణం నుండి ఇక్కడ ఉన్నటువంటి రాళ్లంతా కూడా యక్ష కిన్నరులు, గంధర్వులని, పితృదేవతలంతా కూడా పక్షుల రూపంగా ఉన్నారని, మొత్తానికి సకల దేవతా స్వరూపమే ఈ పర్వతమని, భగవంతుని వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఎంతవరం అంతకంటే ఎక్కువ ఫలితము ఈ కొండను నడుచుకుంటూ వెళితే, పాదయాత్రతో వెళితే ఆ ఫలితం వస్తుందనే భావన చేత జ్ఞానివర్యులైనటువంటి పురంధరదాసాది మహనీయులు వెళుతూ ఉండగా కృష్ణదేవరాజు తన ఆస్థాన పండితుల చేత, తన పరివారం చేత ఆయన కూడా వీరితో పాటు నడుస్తూ వీళ్ళందరూ కలిసి ఎక్కినటువంటి సందర్భములు ఉందని మన ఇతిహాసములు చెప్తోంది. వారు వెళ్ళిన మార్గమనే మనం భావిస్తూ అదే అడుగుజాడల్లో మన భక్తులు కూడా వెళ్ళాలని చెప్పేసి దాస సాహిత్య ప్రాజెక్టు ఈ ఒక భజనా మండలిని ఏర్పరిచి గ్రామాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి మహానగరాలకు వ్యాపించిన సకల సద్భక్తులను ఒక్కొక్క పర్యాయం కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకందరికీ కూడా ఈ మెట్ల ద్వారా వెళ్ళే ఏర్పాటును తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తూ వస్తుంది. ఆ దిశగా ఈరోజు మాఘమాసము పౌర్ణిమ రోజు మెట్లెక్కడం అనేది ఇంకా చాలా పర్వకాలం. ఇలాంటి గొప్ప పర్వకాలం రోజు మనం ఈ విధంగా వెళ్ళటం అనేది ఇంకా విశేషమైనటువంటి శోభ. ఉత్తరాయణ కాలం ఇది. ఇంకా ఎక్కువ ఉత్తరాయణం అంటే ఎక్కి వెళ్ళేది, మన జీవన ప్రగతిలో ఎక్కి వెళ్ళేది. ఈ ఉత్తరాయణము మెట్లోత్సవం రెండు చేరడము చాలా విశేషమని చెప్పేసి భావిస్తూ ఇంతమంది భక్తులందరూ కూడా చాలా బాగా ఆనందిస్తున్నారు. దీనికి కారణము మన పాలక మండలి అధ్యక్షులు, శ్రీకార్య నిర్వహణాధికారులు, సంయుక్త కార్య నిర్వహణాధికారులు వీళ్ళందరూ కూడా మనకు ప్రోత్సాహం ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం కలగడానికి వారందరూ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ కూడా సహకరించారని చెప్పేసి చెప్తూ ఓం నమో వెంకటేశాయ.